అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోస్‌లో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు జాబ్ అప్డేట్స్ ఏ డిస్ట్రిక్ట్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మీకు అప్డేట్స్ మీకు అందిస్తాము. కాబట్టి మీరు చేయవలసింది బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే చాలామందికి ఉద్యోగం చూపించిన వాళ్ళు అవుతారు. ఒక మంచి హెల్ప్ చేయండి, షేర్ చేయండి చాలామందికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇది 6 తారీఖు, ఏ రోజు అంటే సెప్టెంబర్ 6వ తేదీన మనకు ఇది రిలీజ్ కావడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేది ఏమనగా, తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల నందు ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది, జూనియర్ లెక్చరర్ మరియు ఆర్ట్ టీచర్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నది. అర్హత కలిగినటువంటి ఆ అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎక్కడుందంటే ఇది జిల్లా కలెక్టర్ ఆఫీస్లోని మొదటి అంతస్తులో ఉంటుంది. సిద్దిపేట కార్యాలయం నందు 11/9/2024 సాయంత్రం 10 గంటలలోపు సమర్పించగలరని, బాలికల పాఠశాల కళాశాల మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని షేక్ అహ్మద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సిద్దిపేట వారు తెలపడం జరిగింది. అంటే ఇక్కడ గర్ల్స్ స్కూల్లో ఉంటే గర్ల్స్ అంటే ఇక్కడ కేవలము ఉమెన్స్కి మాత్రం అవకాశం ఉంటుంది. మహిళా స్కూళ్ళకు అంటే బాలికల పాఠశాలకు మహిళా అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా బాలుర పాఠశాలకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే బాలికల పాఠశాలకేమో కేవలం మహిళలు మాత్రం అప్లై చేసుకోవాలి. బాలుర పాఠశాలకు అంటే బాయ్స్ స్కూళ్ళకు ఫీమేల్ అయినా అప్లై చేసుకోవచ్చు, మేల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మహిళా స్కూళ్ళకు అంటే గర్ల్స్ స్కూల్ మాత్రం కేవలం అంటే మహిళా అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు కూడా ఏ సబ్జెక్టులు వివరాలు ఉన్నాయనేది కూడా చూద్దాం. టీజీటీ ఇంగ్లీష్ 2 పోస్టులు ఉన్నాయి, అందులో జనరల్ పోస్ట్ ఒకటి ఉంది. టీజీటీ ఇంగ్లీష్ 2 పోస్టులు ఉన్నాయి, అందులో జనరల్ పోస్ట్ ఒకటి ఉంది. జనరల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మహిళా పోస్ట్ కేవలం మహిళలు మాత్రం అప్లై చేసుకోవాలి. మరియు మ్యాథ్స్ ఒకటి ఉంది, అది మహిళా పోస్ట్ సంబంధించింది. పీజీటీ జీవశాస్త్రం 2 ఉన్నాయి, జనరల్ ఒకటి ఉంది, మహిళా పోస్ట్ ఒకటి ఉంది. జూనియర్ లెక్చరర్స్ మ్యాథ్స్ ఒకటి ఉంది, కేవలం మహిళలకు మాత్రం అవకాశం ఉంది. ఆర్ట్ అండ్ టాప్ టీచరు ఒకటి ఉంది, మహిళా టీచర్ మాత్రమే ఇది అవకాశం ఉంది. నోట్, సంబంధిత సబ్జెక్టులో టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు బీఈడీ మరియు పీజీటీ జూనియర్ లెక్చరర్ పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు బీఈడీ పట్టా అభ్యర్థులు మాత్రమే. అంటే ఈ టీజీటీ పోస్టుకు ఇక్కడ టీజీటీ పోస్టుకు గ్రాడ్యుయేట్తో పాటు బీఈడీ సరిపోతుంది. పీజీటీ పోస్ట్ జూనియర్ లెక్చర్కి అయితేనేమో బీఈడీతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీఎస్సీ ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పీజీఎస్సీ ఉండాలి. కాబట్టి ఇది మీరు ఎవరైతే అప్లై చేసుకోవాల్సుకున్నారో వాళ్ళందరూ కూడా ఏమేమో ఇందులో దరఖాస్తులో మనము అంటే రెజ్యూమ్ అండి, దీనికి కావాల్సింది ఒక రెజ్యూము, తర్వాత మీ చదువుకున్నటువంటి సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్ నుంచి పీజీ వరకు, బీఈడీ, టెట్ మెమో, దానికి సంబంధించిన అన్నీ కూడా అంటే 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో, బీఈడీ మెమో, తర్వాత టెట్ ఉంటే టెట్ మెమో, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నందు కలెక్టర్ ఆఫీస్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ సైడ్ వెళ్తే మనకు డిఎన్డబ్ల్యూ ఆఫీస్ అంటాము, మైనార్టీ ఆఫీస్ అంటాము. మైనార్టీ ఆఫీస్లో మీరు దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు డేటు ఎప్పటి వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది చూడండి. 11/9/2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరని తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలామందికి మీరు తెలియజేయండి. లేడీస్ స్కూల్లో అయితే లేడీస్కి అవకాశం ఉంది, బాయ్స్ స్కూల్లో లేడీస్ అప్లై చేసుకోవచ్చు, బాయ్స్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కు, ఎందుకంటే ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీనివల్ల మీరు ఏంటంటే, ఉదాహరణకు మీకు అవసరం లేదనుకోండి, ఈ న్యూస్ అవసరం ఉన్న వాళ్ళకు పంపించండి. దాన్ని పంపించడం వల్ల వాళ్ళు ఒక ఉద్యోగాన్ని పొంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కాబట్టి అదేవిధంగా మీకు ఉద్యోగమైనటువంటి నోటిఫికేషన్లు తెలవాలి అంటే తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి అప్డేట్ రాగానే నేను మీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమాచారం కూడా మీకు పెడుతున్నా. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు చాలా క్లియర్గా కూడా చెప్తా ఉన్నా, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి. మరి ఇందులో టీజీటీ ఇంగ్లీష్ అనేది మనకు 2 పోస్టులలో, ఒకటి
గజ్వెల్లి బాయ్స్ స్కూల్లో ఒకటి ఉంది, గజ్వెల్లి గర్ల్స్ స్కూల్లో ఒకటి ఉంది, అది చూడొచ్చు. తర్వాత మ్యాథ్స్ అనేది మనకు మ్యాథ్స్ 1 ఒకటి ఉంది. ఇది ఒకవేళ ఉంటే మనకు సిద్దిపేటనన్నా లేదా ఉస్నాబాద్లో ఉండే అవకాశం ఉంది. పీజీటీ జీవశాస్త్రం అనేది 2 ఉన్నాయి. ఒకటి జనరల్ ఉంది, ఒకటేమో మహిళా ఉంది. ఒకటేమో దుబ్బాకలో ఉండే అవకాశం ఉంది. దుబ్బాకలో బాయ్స్ స్కూల్లో ఒకటి ఉంది. తర్వాత మహిళా అనేది ఉస్నాబాద్లో కానీ సిద్దిపేటలో ఉండేటువంటి లేదా గజ్వేల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. సో జూనియర్ లెక్చరర్ మ్యాథ్స్ అనేది మహిళా ఉంది. ఇది మ్యాక్సిమం ఒకవేళ ఉంటే సిద్దిపేటన లేదా గజ్వేల ఉస్నాబాద్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ జిల్లాలో అంటే ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అనేది అలా ఉంటే ఉస్నాబాద్ కానీ లేదా దుబాక్ కానీ గజ్వేల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి మీకు ఫస్ట్ ఇవి అంటే పూర్తి డీటెయిల్స్ ఇవ్వరు. ఎందుకంటే మీరు జాబు డెమో అంటే మామూలుగా మీ డెమో కూడా చేసుకుంటారు. మీకు అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక రోజు డెమో కండక్ట్ చేస్తారు. డెమో కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఫైనల్గా సెలెక్షన్ అయిన వారికి మీకు అడుగుతారు మీకు ఎక్కడ కావాలి. మామూలుగా ఇంగ్లీష్ 2 పోస్టులు ఉంటే సెలెక్ట్ అయిన వాళ్ళను అడుగుతారండి, మీకు ఎక్కడ కావాలని అడుగుతారు. సో దాన్ని బట్టి అప్పుడు మీరు డెమోని బేస్ చేసుకొని తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ మన జిల్లా మైనారిటీ శాఖ నుంచి మనకు రావడం జరిగింది. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఇది అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మన పత్రికలో వచ్చినటువంటి సమాచారం కాదు. ఇది కేవలం ఇది అఫీషియల్గా మైనారిటీ సంక్షేమ శాఖ వారు అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి చూడొచ్చు మీరు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కూడా నేను మళ్ళీ ఒక వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది మైనారిటీ స్కూల్లో ముఖ్యంగా కొందరు అడుగుతున్నారు ఎంత శాలరీ ఉంటుంది మైనారిటీ స్కూల్లో. సో జేఎల్కి అయితే మొత్తం 37,000 శాలరీ ఉంటుందండి. జేఎల్ కేటగిరీ వాళ్ళకు 37,000 శాలరీ ఉంటుంది. 37,000 అంటే 35,000 వాళ్ళకు అకౌంట్లో వస్తుంది. ఇంకా పిఎఫ్ అనేది 3,000 అనేది. సో అంటే 3,000 వరకు పిఎఫ్ అకౌంట్ వస్తానట్టు. అంటే 37 మొత్తం 37 జేఎల్ వాళ్ళకు 37,000 శాలరీ వస్తుందండి. 37,000లో 35,000 అంటే 2,000 దాకా మనకు పిఎఫ్ అకౌంట్ వస్తుంది. పిఎఫ్లో జామ అవుతుంది. అదే టీజీటీ పోస్ట్ అయితేనేమో మొత్తం 30,000 శాలరీ ఉంటుందండి టోటల్గా. టీజీటీ వాళ్ళకు 30,000 శాలరీ ఉంటుంది. ఇందులో 26,400 వరకు 500 వరకు మనకు 26,500 వరకు మనకు అకౌంట్లో వస్తుంది. ఇంకా మిగిలిన అమౌంట్ అనేది పిఎఫ్ రూపంలో వస్తుంది. పీజీటీ పోస్ట్కి అయితేనేమో మొత్తం 33,000 శాలరీ ఉంటుందండి. 33,000 శాలరీ ఉంటుంది. అందులో 33,000లో మనకు 30,000 అనేది అంటే 29,500 వరకు అంటే 30,000 వరకు మనకు అకౌంట్లోకి వస్తాయి. ఇంకా మిగిలిన అనేది మనకు పిఎఫ్లో జమ అవుతుంది అన్నట్టు. ఇది టీజీటీ పీజీటీ పోస్టులకు సంబంధించిన వివరాలు. సో అందరూ కూడా చూడండి, చాలా క్లియర్గా కూడా మీకు మరొకసారి కూడా విజిబుల్ చేస్తూ ఉన్నాను దీనికి సంబంధించిన నోటిఫికేషను. సో ఏ రోజు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? సో 11/9/2024 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని చెప్పేసి. సో ఇందులో మహిళా స్కూల్లో అంటే గర్ల్స్ స్కూల్లో కేవలం గర్ల్స్ మాత్రమే అవకాశం ఉంది. బాయ్స్ స్కూల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.